హాయ్ హలో నమస్తే. నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈరోజు మన వీడియోలో మారేడుమిల్లిలో ఉన్న అమృతధార జలపాతాన్ని చూసేద్దామండి. ఆల్రెడీ మోతుగూడెం జలపాతం చూసాము, భద్రాచలం వెళ్ళాము, అక్కడ పన్నసాలు చూసాము, చాలా మంచి మంచి ప్లేసెస్ చూసాము. ఇంకా గోదావరి నది కూడా మీకు చూపించాను. దానితో పాటు ఈరోజు అమృతధార జలపాతం, దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఒక అంటే కొంచెం హ్యాపీనెస్ ఉంది, కొంచెం సాడ్నెస్ ఉంది, కొంచెం ఫియర్ ఉంది. ఇవన్నిటితో కలిపి ఒక డిఫరెంట్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మారేడుమిల్లి వెళ్తే కనుక అమృతధార జలపాతంలో స్నానం చెయ్యాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఈ వీడియో చూసి అప్పుడు వెళ్ళండి. ఎందుకు అంటారా? వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకినాడ నుండి బయలుదేరి భద్రాచలం వెళ్ళాము, శ్రీరాముల వారి దర్శనం చేసుకున్నాము. తర్వాత పన్నసాల, ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు, ఇంకా గోదావరి నదిలో కూడా బాగా ఆడాము. ఇంకా ఆ మరుసటి రోజు ఏంటంటే బయలుదేరి మళ్ళీ తిరిగి మారేడుమిల్లి వచ్చామన్నమాట. మారేడుమిల్లి వస్తూ మోతుగూడెం జలపాతం దగ్గర ఆగామండి. పొల్లూరు వాటర్ ఫాల్స్ అంటారు. ఇది చాలా ఫేమస్. ఎంత బాగుందంటే ఆడుకోవడానికి ఫుల్ వాటర్ ఫ్లో ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. చాలా బాగుంది. సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. మనకి డేంజర్ జోన్ కూడా లేదు. అంటే మనం లోపల వరకు వెళ్ళాం కాబట్టి బయట చిన్నపిల్లలు లేడీస్ ఉంటారు కాబట్టి మనకు డేంజర్ జోన్ లేదు. డ్రెస్సులు మార్చుకోవడానికి ఉంది. చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 3 ఆ టైం వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. తరువాత దగ్గరలోనే కదండి బయలుదేరి మారేడుమిల్లిలో ఉన్న అమృతధార వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. అమృతధార జలపాతం ఛత్తీస్గఢ్లోని భరత్పూర్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి ఉంది. కానీ ఇప్పుడు మనం చూసేది మారేడుమిల్లిలో. ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న మన అమృతధార జలపాతానికి వెళ్తున్నామండి. మనం మోతుగూడెం మీదుగా వెళ్తున్నాము. వే అయితే సూపర్గా ఉంటుంది. మనకు ఆగాలనిపిస్తుంది. ఫుల్ రోడ్ అంతా కూడా మంకీలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. భలే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మారేడుమిల్లి చేరుకున్నామండి. మారేడుమిల్లి దగ్గర అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఈ అమృతధార వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇందాక చాలా ఎక్కువ ఫ్లో ఉంది కదా వాటర్. ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ నాకు తెలిసి తక్కువ వాటర్ ఉంటుంది కానీ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ లోయలాగా ఉంది. ఈజీగా మంకీస్ అయితే కెచ్ మన సౌండ్లు చేస్తున్నాయి. చూసారా ఎన్ని మంకీస్ ఉన్నాయి? దగ్గర నుంచి చూపిస్తాను ఉందండి. అది బొబ్బో కాదమ్మా, మంకీ అది. అమృతధార వాటర్ ఫాల్స్కి వచ్చేసాం కదా. ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్. ఇంకా టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 3:30 వరకు అనమాట. మనకి మోతుగూడెం జలపాతం దగ్గర నుండి చాలా తక్కువ దూరమే కాబట్టి ఈజీగా వచ్చేసాము. చాలా ఎక్కువగా ఉన్నారు, చాలా రష్గా ఉంది. కార్లు చూసారా ఎన్ని ఉన్నాయో. టికెట్ కౌంటర్ దగ్గర కూడా పెద్ద క్యూ లైన్ ఉంది. మన బుడతడైతే అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. చూసారా ఎంతమంది ఉన్నారు. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఎంత టైం పడుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము టికెట్కి. మా వారేమో టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు. We rise like tall buildings as the chemicals they take us higher. మనం ఇప్పుడు ఆ కింద వరకు వెళ్ళాలి. She puts her hand in mine. We wanna change. మనకి అమృతధార వాటర్ ఫాల్స్ అయితే కనుక మెట్లు దిగండి. 200 మెట్లు ఉంటాయి. నెమ్మదిగా చాలా పెద్ద మెట్లు. ఇవన్నీ దిగి వెళ్ళాలి. మనకి 3:30 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట. ఎందుకంటే మనకి ఈవినింగ్ టైం అనుకోండి, సన్లైట్ మొత్తం పోతుంది. ఇక్కడ మెట్ల మీద నుండి జారి పడిపోతారు. కాబట్టి ఎవరైనా సరే మారేడుమిల్లి వస్తే కనుక 3:30కి ఎంట్రీ పాస్ మనకి క్లోజ్ చేసేస్తారు. మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క టికెట్ కూడా. ఇది చూసారా ఎంతలా అరుస్తున్నారో, రీసౌండ్ వస్తుంది. కేవ్స్ లాగా ఒక లోయలోని మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా కానీ చూడాలంటే కనుక చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది.
ఇక్కడ చూసారా లోయల్లోనూ పైన ఎండగా ఉంది, ఒక లోయలా ఉండి జారుతున్నారనమాట. కానీ మనము వెళ్ళేప్పుడంటే మెట్లు ఎక్కేటప్పుడు తడిబట్టలతో ఎక్కుతాం కదా, అందుకని చెప్పేసి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వావ్, సూపర్ డూపర్ బంపర్. ఇలాంటి మాటలైతే ఈ ప్లేస్కి నేను చెప్పనండి. చిన్నపిల్లలతో కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా రిస్క్ ఏరియా. కూర్చోవడానికి కూడా సరైన ప్లేస్ లేదు అని చెప్తాను. నేను మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. వాటర్ ఫాల్స్ అంటే నిజంగా అమృతధారలాగే ఉంది. అమృతం సంపాదించడం ఎంత కష్టమో ఈ మెట్లన్నీ ఎక్కి రావడం కూడా అంతే కష్టంగా ఉంది. కూర్చున్నాము. అయితే తడి బట్టలతో ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కండి. చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయండి. అవన్నీ కూడా దిగి ఒక బావిలోకి దిగినట్టుగా వస్తే కనుక ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అయితే కొంచెం రిస్కీగా ఉంది, కానీ నార్మల్ పీపుల్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ షూస్ వేసుకుని రండి మెట్లు దిగేటప్పుడు, మీరు స్లిప్పర్స్తో రాకండి. ఈ వాటర్ ఫాల్స్ మనకి గ్రౌండ్ లెవెల్ నుండి 64 మీటర్స్ క్రిందకి ఉంటుందండి. అంటే మనకి అంత హైట్లో ఉంటుంది. అవన్నీ కూడా మెట్లు ఉంటాయి. కొంచెం రిస్క్ అయినా సరే, బ్యాచిలర్స్ అయినా, అన్మ్యారీడ్ అంటే నేను చెప్పాను కదా, ప్రెగ్నెంట్, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వీళ్ళకి తప్పితే మిగతా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మెట్లన్నీ ఎక్కేసరికి చాలా లోతుగా ఉంది కదా, చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి. అందరూ దిగడము, అక్కడ ఎంజాయ్ చేయడము, ఇంకా ఎక్కేసరికి ఎవరికి ఓపికలు ఉండట్లేదు. చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయండి. మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. అంటే నేను చాలా వాటర్ ఫాల్స్ చూసాను, కానీ ఆ వారినాయనో ఇన్ని మెట్ల. మా వాడు చూసారా, మంచి సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకున్నాడు, ఉయ్యాల్లా ఉంది. కానీ లొకేషన్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. మోతిగూడెం జలపాతంలో దిగాము, ఆడుకున్నాము. కానీ ఇక్కడైతే దిగలేదు, కానీ లొకేషన్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇంకా పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ట్రైబల్ షాప్స్. పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పించాము. హార్లిక్స్ మిల్క్ కూడా అవైలబుల్గా ఉంది, చక్కగా తాగారు. నాకైతే ఎంత బేబస్సంగా ఎంజాయ్ చేసిన తర్వాత ఒక కాఫీ కానీ, టీ కానీ స్ట్రాంగ్గా కావాలనిపించింది. అరకులో అయితే కాఫీ చాలా ఫేమస్ అండి. కాఫీ తోటలు ఉంటాయి. ఇక్కడైతే మంచి ఇలాచీ పౌడర్ అవన్నీ వేసి స్ట్రాంగ్గా అల్లం టీ పెట్టారు. అది తాగుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. కుండలో కుల్ఫీ అండి, సూపర్ టేస్ట్ ఉంది. ఇలాంటివి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఒక చిన్న బెంచ్ వేసుకొని చిన్న చిన్న షాప్స్ లాగా పక్క పక్కనే పెట్టుకున్నారండి. మా దగ్గరకు రండి, మా దగ్గరకు రండి అని వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధానం ఉంది. నాకైతే నవ్వాగలేదు. ఇక్కడ మనకి బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అండి మారేడుమిల్లిలో. బొంగులో చికెన్ అంటాం కదా, వెదురులోను మసాలా కట్ట దట్టించి చికెన్ని వేసి దాన్ని కాలుస్తారు. ఇలా చూసారా, స్టవ్ కూడా వెరైటీగా ఉంది. ఇలా పొయ్యి మీద కాల్చి ఇస్తారు. ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా అబ్బా, మీరు కూడా టేస్ట్ చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మీరు నాన్ వెజ్ ప్రియులైతే మీకు చాలా భలే ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్ అని అనిపిస్తుంది. కక్క 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 అమ్మ, ఇంకా కార్లో కూర్చుని తిన్నామని చెప్పేసి ఇలా కూర్చున్నాం ముగ్గురం కూడాను. కార్ ఆపేసి ఉంటే కన్వీ చూసారా ఎంత చక్కగా డ్రైవ్ చేసేస్తుందో కార్ని. బొడతలు ఇద్దరు కార్ ఆపేస్తే చక్కగా డ్రైవ్ చేస్తున్నారండి. ఇంకా బొంగులో చికెన్ తిందాం ఎలా ఉందో టేస్ట్. ఇక్కడైతే చాలా బాగుంటుంది, అంటే పచ్చి బొంగులు కదా. కక్క కక్క, నువ్వు కూడా కక్క తినరా. కక్క ఆను 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 ఆ ఫ్రెండ్స్ ఆ కక్క. అమ్మ కక్క కక్క. అన్నకి పెట్టమ్మా, అన్నకి పెట్టు. ఆమె తిను.
మధ్యలో లేక్ ఉందండి. ఆ లేక్లో ఇలా చెట్లు ఎండిపోయినవి, వాటి మీద పక్షులు వారి చేపలు తింటున్నాయి. ఇదొక బ్యూటిఫుల్ సీనరీగా ఎంత అందంగా ఉందో చూడండి. పెయింటింగ్ వేసినట్టు ఉంది. నిజంగా బ్రహ్మ సృష్టి ముందు ఎలాంటి పెయింటింగ్స్ అన్నా సరే బలాదూర్లా ఉన్నాయి. ఎంత అందంగా ఉందో నేచర్ అయితే. ఇప్పుడు మనకి టైం 6 అవుతుందండి. సూర్యుడు నెమ్మదిగా కిందకి దిగాడు. సాయంత్రం కావడంతో పక్షులు కూడా గూటికి చేరుకుంటున్నాయి. మొత్తం మీద మారేడుమిల్లి ట్రిప్ ఇలా ముగిసింది ఫ్రెండ్స్.